సో హే గాయస్ ఏంది ఇదంతా అనుకుంటారా. సో ముందుగా అందరికి వచ్చేసి హ్యాపీ వరలక్ష్మి వ్రతం గాయస్. సో గాయస్ ఈరోజు వచ్చేసి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే వేస్తాం అనమాట. మా పెద్దమ్మ వరలక్ష్మి అమ్మవారిని అయితే రెడీ చేస్తుంది అనమాట. సో మా అన్న ఇప్పుడే శారీ కట్టించిండు. సో చూడరు గాయస్ అసలు ఎంత నీట్గా శారీ అయితే. సో మొత్తం అలంకరణ ఇంకా చాలామంది అయితే వచ్చిర్రు అనమాట. సో ఇంకోటి వచ్చేసి సో ఇది లాంగ్ వీడియో తీద్దాం అనుకున్నా అని అది వచ్చేసి మొత్తం వీడియోస్ డిలీట్ అయినాయి అనమాట. సో ఆల్రెడీ తీసాను గాయస్, ఇంకా వచ్చేసి డిలీట్ అయినాయి అనమాట. సో ఇప్పుడు మీకు పార్ట్ 1 పార్ట్ 2 అయితే చూపిస్తా గాయస్. నేను మైక్తోని వాయిస్ మంచిగా నీట్గా తీసిన అనమాట. వీడియో వచ్చేసి మొత్తం ఫ్లాప్ అయిపోయింది అనమాట. సో అందుకే ఇంత ఫాస్ట్ మోడ్లో పెట్టి తీస్తున్నాను అనమాట. సో గాయస్ ఇట్లా ఆఫ్ వాయిస్ ఇస్తున్నాను అనమాట. అంటే 60 సెకండ్స్కి షార్ట్ ఉన్నది కాబట్టి వాయిస్ అయితే వేసిన అనమాట. ఇంకోటి వచ్చేసి మా అక్క అయితే పూలదండ ఏమంటారు కాయిన్స్తోని అమ్మవారికి దండ అయితే తయారు చేసింది అనమాట. సో చాలా మంచిగా చేసింది అనమాట మా అక్క వచ్చేసి అది దండ వచ్చేసి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం వెనకాల వీడియో ఇస్తున్నాం, మా అన్న అయితే మంచిగా చేస్తుంది అనమాట. సో ఇక మనం మైక్ ఇస్తుంటే పెద్దమ్మ తీసుకోలేదన్నమాట మొన్న. ఎందుకంటే మైక్ ఎందుకు ఇవ్వాలంటే భయం అనమాట మా పెద్దమ్మ మైక్ ఇవ్వాలంటే. ఎందుకంటే మొన్న నా బర్త్డే వీడియోలో మీరు చూసింటారు ఎట్లా మైక్లో చెప్పిందో స్పీచ్. సో ఇంకా జిందా దిల్ మా వీడియోలో కూడా చూసింటారు స్పీచ్ ఎట్లా చెప్పిందో. సో అందుకే మైక్ ఇవ్వాలంటేనే భయం అవుతుంది అనమాట. సో ఇక ఫైనల్లీ మనకు అమ్మవారిది మొత్తం గెటప్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో మొత్తం నీట్గా. సో ఇక చూడురి ఇక మొత్తం కొంతమంది అయితే వచ్చారు అనమాట పూజకు. సో ఫాస్ట్ మోడ్లో పెట్టినా ఇంకా స్లో వచ్చిందనమాట ఇది. సో ఇక మమ్మీ అక్క పెద్దమ్మ అందరూ ఇంకా కొంతమంది వేరే వాళ్ళు అయితే వచ్చారు అనమాట. సో చూడురి ఇంకా కొంతమంది వచ్చారు అనమాట గాయస్. సో చాలా మంచిగా అంటే చాలా మంచిగా జరిగిందనమాట. సో ఏమనుకోకూరు గాయస్ పార్ట్ 1 పార్ట్ 2 వస్తుంది అట్లా అనేసి. సో మీకు అన్నీ ఒకటేసారి అప్లోడ్ చేసిస్తా గాయస్ వీడియోస్. సో ఇంకా వేరే ఇంటి పైన రెంట్కున్న వాళ్ళు వేరే వాళ్ళందరూ వచ్చారు అనమాట. సో ఇంకోటి వచ్చేసి వాయనాన్ని కూడా ఇచ్చేసినాం అనమాట. సో ఇప్పుడు వస్తుంది చూడరు గాయస్. ఫైనల్ వాళ్ళు దండలు అయితే వేసారు అనమాట అమ్మవారికి. ఆ దండ ఫస్ట్ వచ్చింది, వాయిస్ వెనకాల వచ్చింది. సో అమ్మవారి గెటప్ ఇట్లా వచ్చింది అనమాట. సో వాయిస్ ఫస్ట్ వచ్చింది, మళ్ళీ నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో ఇక మొత్తం క్లారిటీ వచ్చింది అనమాట. సో ఇట్లా వచ్చింది వీడియో మొత్తం. ఇక సో ఏమనుకోకూరు గాయస్, దీని ఫుల్ వీడియో వాయిస్ వీడియో రాలేదన్నమాట. సో మీకు ఫుల్ వీడియో రాకపోయినా అని నీకు నార్మల్ వీడియో పెట్టి జస్ట్ నా వాయిస్ అయితే పెడతాను అనమాట. జస్ట్ ఫుల్ వీడియో వస్తుంది. సో థంబ్నెయిల్ కూడా వస్తుంది. సో మా పెద్దమ్మ అయితే అయ్యగారు అయితే ఎవ్వరు రాలేదన్నమాట. పిలిచినాం కానీ సో అయినా మా పెద్దమ్మనే పూజ చేస్తుంది అనమాట. సో మైక్ పెట్టినాం కానీ మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట, బ్లర్ అయిపోయింది మొత్తం. సో మొబైల్లో చూసి కొన్ని మా పెద్దమ్మకి తెలిసినవి వచ్చినవి అడ్జస్ట్ చేసుకున్నాం అనమాట. అట్లనే అమ్మవారికి పూజలు చేసి సో చాలా మంచిగా చేసినాం. మనం ఎవ్వరు రాలేదన్నమాట. సో మళ్ళీ ఈవినింగ్ చాలామంది వచ్చారు. ఈవినింగ్ మొత్తం ఇల్లు మొత్తం నిండిపోయారు అనమాట. సో ఇక అమ్మవారికి కావాల్సిన సామాన్లు అన్నీ ఉన్నాయి. సో గాజులు మళ్ళా వాయనం పెట్టడానికి వచ్చిన వాళ్ళకు వాయనం పెట్టడానికి. సో దానికోసం మా మమ్మీ ఫోన్లో ఏమో పెడుతుంది. సో ఇక ఫైనల్లీ హారతి అయితే ఇచ్చేస్తున్నాం అనమాట. సో అమ్మవారికి సో ఇంతమంది ఉన్నాం అనమాట ఇంట్లో. సో మా బావ వచ్చేసి ఒక్కడు షాప్లో కూర్చున్నాను అనమాట. సో అమ్మవారికి ఇంకా నేను చాలా మంచిగా అవుతాం అనుకున్నా వీడియో సాంగ్స్ పెట్టి అమ్మవారి సాంగ్స్. సో ఇది రాలేదన్నమాట ఇంకా. సో ఇక ఇంత మంచిగా వచ్చిందనమాట వీడియో చూస్తున్నారు కదా. అందరూ ఒక లక్ష్మీదేవతను పూజ చేస్తున్నట్టు అనమాట ఇది. సో హారతి ఇచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళకి వాయనం పెట్టాలి కదా గైస్. సో అందుకే వచ్చిన వాళ్ళకి కూడా వాయనం అయితే పెడుతున్నాం అనమాట. సో మమ్మీకి కూడా పెట్టినాం, ఎందుకంటే 5 మంది ఎవరు లేరు కాబట్టి మమ్మీకి ఉంది కాబట్టి మమ్మీ కూడా లక్ష్మీదేవత నేను మీ ఇంటికి వస్తున్నాను అంటారు కదా గైస్. కొంతమందికి అది చెప్పనీకి రా. సో ఇప్పుడు నేను చెప్తున్నాను గైస్. సో నాకు కూడా తెలియదు, నేను మా పెద్దమ్మ నేర్చుకున్నాం. సో ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్నానమ్మ వాయనం అంటారు అనమాట. సో ఇచ్చినమ్మ అని ఇచ్చేటోళ్ళు అంటారు, తీసుకున్న వాళ్ళేమో పుచ్చుకున్నమ్మ అంటారు అనమాట. సో ఇట్లా చెప్తున్నా గాయస్, కొంతమందికి తెలియదు అనమాట. సో అందుకే చెప్తున్నాను అనుకుంటుంది. సో గైస్ ఫైనల్లీ వన్స్ అగైన్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం ఇదన్నమాట వీడియో ఈరోజు వచ్చేసి. సో గాయస్ ఇంకా తినేది కూడా ఇద్దాం అనుకున్నానే కొద్దిగా తినని అనమాట, కొద్దిగా సిగ్గుగా
సో అందుకే సో ఓకే గైస్, రేపు వచ్చేసి రాఖీ పండుగ. సో అందరూ రేపు నెక్స్ట్ నా కాబోయే అక్కలకు చెల్లెళ్ళకు అందరికి అడ్వాన్స్ హ్యాపీ రక్షాబంధన్. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే సో ఒక నిమిషం అవర్ గైస్ నీకు చెప్తా. చూసుకున్నావు. సో గైస్ వీడియో ఎందుకు ఆపించిందంటే అన్ముఖం కనబడతలే అని వీడియో ఆపించింది అనమాట. సో యా ఇంకా మీకు మస్తు చెప్పాం అనుకున్నా, అన్ని మర్చిపోయాను అనమాట. సో మస్తు చాలా అడవడి. సో ఒకసారి నా కాళ్ళు చూడురి ఇట్లా అయిపోయినావు. సో చూపిస్తా చూడురి నా కాళ్ళను. సో చూపిరా దగ్గరదేరా. సో గైస్ చూసి కదా చెప్. సో నా కాళ్ళు అట్లా అయిపోయినాయి అనమాట. నా కాళ్ళు తెల్ల ఉన్నాయి. సో నేను పని చేసిన షాప్కి ఇంటికి తిరిగి సో మస్తు లార్జ్ వచ్చింది అనమాట. సో గైస్ కొద్ది ఎడిటింగ్లో ప్రాబ్లం అవుతుంటుంది అనమాట, కొన్ని మిస్టేక్స్ అవుతుంటాయి. సో ఏమనుకోకూరు గైస్, ఎడిటింగ్ చేసేది నేనే. సో అంత లార్జ్ వీడియో మొబైల్ ఎడిటింగ్ చేయాలంటే ల్యాగ్ అవుతుంది. సో మీరు సపోర్ట్ చేస్తే ఒక ఐఫోన్ 16 Pro Max పక్కన కనబడుతున్న స్కానర్ కి అయితే మీకు తరపు నుండి మీకు ఎంత చేయాలనిపిస్తే అంత అయితే కొట్టారు గైస్. ఇంకోటి వచ్చేసి యూట్యూబ్ లో వీడియోస్ వచ్చేసి వ్యూస్ కూడా పోతలేవు అనమాట, వచ్చి షార్ట్సే పోతున్నాయి. సో ప్లీజ్ గైస్ కొద్దిగా సపోర్ట్ చేయరు, ఏమున్నా మీతోనే షేర్ చేసుకుంటాను అనమాట. సో ప్లీజ్ గైస్ స్కానర్కి అయితే మీ తరపు నుండి మీకు ఎంత వీలైతే అంత డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తా. ఫోన్పే అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. సో ఇదనమాట వీడియో వచ్చేసి. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని